నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. 118 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి శంకుస్థాపన. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన తర్వాత వైసీపీ నేత అమర్నాథ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి సంధ్యారాణి. తల్లిదండ్రులను పట్టించుకొని చంద్రబాబుకు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు ఏమాత్రం లేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. యూట్యూబర్ రావణ్ ను వైసీపీ వ్యక్తిగా చిత్రీకరించి జనసేన వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించాలన్నదే చంద్రబాబు వ్యూహం. వైసీపీ నేత మనోహర్ రెడ్డి ధ్వజం. తన సొంత నియోజకవర్గమైన కుప్పాన్ని ఒక అభివృద్ది కేంద్రంగా దేశానికి ఆదర్శంగా నిలిపే స్వర్ణ కుప్పం నిర్మాణానికి నాంది పలుకుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కుప్పం పర్యటనలో భాగంగా 118 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక ఆర్టీసీ బస్ స్టేషన్, డిపో పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు అభివృద్ది ప్రణాళికలను వివరిస్తూనే గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇది స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతుంది. ఒక పక్కన ఇండస్ట్రీ అంటే ఎక్కువ పరిశ్రమలు రావాలి, మన పిల్లలు వేరే ప్రాంతానికి పోకుండా అవసరమైతే వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి ఉద్యోగాలకు రావాలనే గాని ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయే పరిస్థితి రాదు. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు, 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రారంభాలు చేశాం, శంకుస్థాపనలు చేశాం, ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. నేను అనుకున్న ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతాయి, దాంట్లో అనుమానం లేదు. దీనివల్ల 39,535 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. దగ్గర ఇంకొక 47,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు కలిపితే 80,000 మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీస్ మన నియోజకవర్గంలో వస్తాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు దీనిపైన ఆధారపడే పరిస్థితి వస్తుంది. పెను ప్రభావం చూపిస్తుంది. ఈరోజు పౌల్ట్రీ రైతులకు లాభం చేకూర్చే చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ ABIS ప్రోటీన్ సంస్థ వచ్చింది. ఈ సంస్థ వల్ల మనకు చికెన్ ఏసీ ఎయిర్ కండిషన్ పెట్టి తయారు చేయడానికి, మనమే పెంచడానికి కొన్ని వందల మంది పౌల్ట్రీ ఫార్మర్స్కి చేయూతనిస్తాం. ఈ నియోజకవర్గం నుంచి ఇది పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రారంభం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు అడగడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది జరుగుతుంది. ఈరోజు మన నియోజకవర్గం హార్టికల్చర్ హబ్గా తయారు కావాలి. ఇక్కడ వాణిజ్య పంటలు పండించాలి. ఎవరు కూడా ప్రతి ఒక్కరూ వాణిజ్య పంటలకెళ్ళి పండ్ల తోటలు, కూరగాయలు పండించుకోగలిగితే అధిక ఆదాయం వస్తుంది. ప్రపంచమంతా కూడా ఆహారపు అలవాట్లు మారాయి. ఇప్పటికే రాయలసీమ నుంచి దేశంలోనే అత్యధికంగా పండ్లు, కూరగాయలు పండిస్తున్నాం. ఈరోజు నేను ఇంకొక కార్యక్రమం ఆలోచించి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు పెడతాం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళు వస్తారు. ఇద్దరం కలిసి రాయలసీమని ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఈ యొక్క ఉద్యానవనాన్ని తయారు చేసే బాధ్యత, హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత చేపట్టాం. దీనివల్ల మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ జీవితాలు మారుతాయి, మీ ఆదాయం పెరుగుతుంది. తొందరలోని కుప్పానికి గండికోట నుంచి తాగునీరు తీసుకొచ్చి ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. ప్రాజెక్టు శాంక్షన్ అయింది, పనులు తొందరలోనే ప్రారంభిస్తాం. రాబోయే 2 సంవత్సరాలు ఇది కూడా పూర్తి అవుతుంది. కుప్పాన్ని ఒక మోడల్ నియోజకవర్గం,
ఒక ఆదర్శ నియోజకవర్గం. ఇది బెంగళూరు కంటే క్లైమేట్ చాలా బాగుంటుంది. బెంగళూరు అనే ఇప్పుడు పొల్యూషన్ వచ్చింది. ఈరోజు మన ప్రాంతంలో పొల్యూషన్ కూడా లేకుండా స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశం స్వచ్ఛ కుప్పంలోనే దొరుకుతుంది. అదే స్వర్ణ కుప్పం. మీకు ఖర్చులు తగ్గించాలనుకుంటున్నాను. ప్రతి ఇంటి పైన సోలార్ పెట్టి ఇస్తున్నాను. ఇప్పటికీ 7,489 మంది ఎస్సీ ఎస్టీ ఇండ్లపైన 28 కోట్లు ఖర్చు పెట్టి పని పూర్తి చేశాం. మళ్ళీ ఇంకొక ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టాం. ఆ ప్రాజెక్టు వస్తే మొత్తం కుప్పం అంతా కూడా ఇంకొక 49,000 ఇండ్లపైన బీసీలు కానీ ఓసీలు ఇండ్లపైన సోలార్ ప్యానెల్స్ వస్తాయి. రాజకీయాలు చేశాను, 48 ఏళ్ళు చేశాను. కానీ నా బాధంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను రాజకీయాలు చేయాల్సి వచ్చేది రౌడీలతో నేరస్తులతో రాజకీయం చేస్తున్నా. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈ కుప్పం నేను చెప్తున్నా. ఎందుకంటే కుప్పం ఒక ప్రశాంతమైన ప్రదేశం. శాంతికి మారు పేరు నా బంగారు కుప్పం, నా స్వర్ణ కుప్పం. అలాంటి కుప్పంలో అరాచక శక్తులు పెరిగిపోయినాయి. స్మగ్లింగ్ చేశారు, లూటీ చేశారు, గంజాయి బ్యాచ్ని పెంచారు. రౌడీ బ్యాచ్ ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు నేను వస్తే ఎక్కడ మాట్లాడేవాళ్ళు కాదు. ఈరోజు అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చి ఇక్కడ అరాచకాలు చేయాలంటే ఇక్కడుండేది సిబిఎన్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. నేను రౌడీజం చేయను. నా ప్రజలకు రక్షణగా ఉంటా, కవచంగా ఉంటా. రౌడీజం చేసేవాళ్ళని ఎక్స్పోజ్ చేసి బజార్లో నిలబెట్టి నడి రోడ్లో దోషిగా నిలబెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వైసీపీ నేత అమర్నాథ్ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని మంత్రి సంధ్యారాణి డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన తర్వాత అమర్నాథ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతిపై ఇష్టారీతిలో చేసిన వ్యాఖ్యలకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. రాజధానిపై రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతున్నారని, ప్రజల్లో అల్లకల్లోలం సృష్టించాలనే ఆలోచనతో వైసీపీ నాయకులు ముందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. గ్రీవెన్స్ తీసుకోవటం, నేను ఇంతకు పూర్వం కూడా చెప్పాను, రోజు పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ తీసుకోవడం వల్ల 100లో ఉన్నవి 10ల సంఖ్యలోకి వచ్చాయి. ఈరోజు చూసుకుంటే చాలా తక్కువ గ్రీవెన్స్ వస్తున్నాయి. ఎందుకు అనంటే ప్రజా సమస్యల పరిష్కారం అవుతున్నాయి. ఇంకో పక్క స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, అధికారులు కానీ స్పందించి అక్కడికక్కడ క్లియర్ చేయటం, అలాగే కొన్ని పెద్ద సమస్యలు ఉంటే ఇక్కడికి రావటం, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడానికి రావటం, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారి దృష్టిలో పెట్టడానికి రావడం చేస్తున్నారు. ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. దానివల్ల రోజు రోజుకి మన జనాలు కూడా తగ్గుతున్నారు. ఈ 2 సంవత్సరాలలో రాష్ట్రం ప్రగతి పదంలోకి వెళ్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. ఈ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా జేజేలు పలికారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్తున్నారు అని అందరూ గర్వంగా చెప్పుకునే పరిస్థితి కూడా ఈరోజు ఉంది. ఎందుకంటే విధ్వంసకర పరిపాలన నుంచి వికాసమైన పరిపాలనకు వచ్చాం. దౌర్జన్యమైన పరిపాలన నుంచి మనం ఈరోజు ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసుకొని బ్రతకగలగమనే పరిస్థితికి వచ్చామని ప్రజలు చక్కగా ఉన్నారు. అయితే ఈ 2 సంవత్సరాల పరిపాలన విషయానికైతే ప్రజలందరూ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పక్క తీసుకుంటున్నారు, సూపర్ 6 పక్క తీసుకుంటున్నారు. అన్ని శాఖల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. దానివల్ల ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే పరిష్కార దిశగా వెళ్తున్నారు. ప్రజలు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు అని
ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నారో, ప్రజలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారో, మీరు ఒక సినిమా చూసి ఉంటారు. ఇక్కడ వీళ్ళు నవ్వుతూ ఉంటే అటుపక్క ఆయనకు నచ్చదు, వెంటనే ఆయనకి ఏడుపు వస్తుంది, కడుపు మండుతుంటుంది అనమాట. అంటే ప్రజలు 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఏదో ఒక అల్లకొల్లోలం క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి మనం మాట్లాడాలి, ప్రజల్లో ఒక అసంతృప్తిని క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో ఎప్పుడు ఈ గొడ్డలి పార్టీ అధినేత మావిగన్ సృష్టికర్త ఈయన ఎప్పుడు ఉంటాడు, మనకు తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో ఆయన్ని ఎంత ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటే ఆ పార్టీ లీడర్లు, ఒక ఆయనేమో మహిళల మేకప్ గురించి మాట్లాడితే ఇంకొక ఆయనేమో మహిళల పిల్లల గురించి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు నేను పేర్లు ఎందుకు చెప్పలేదు అని అంటే, ఎందుకులే వాళ్ళ పేర్లు కూడా నాకు ఉచ్చరించడం ఇష్టం లేక చెప్పట్లేదు, కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఎవరైతే మహిళల మేకప్ గురించి మాట్లాడుతున్నాడో ఆయన ఇంతకు పూర్వం ఏంటి, ఒక మంత్రి, బాధ్యతాయుతమైన మంత్రి అయ్యి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి అంటే లెక్కలేదు, లెక్క చూపించలేడు, లెక్క చెప్పలేరు, అలాంటి పరిస్థితి. ఆయనేమో గౌరవ హోంమంత్రి, పైగా ఒక దళిత మహిళ మీద మేకప్ గురించి మాట్లాడుతాను. నేను ఒక్క విషయం అడుగుతాను. ఇప్పుడు మాజీ మంత్రి అమర్నాథ్ గారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళు మేకప్ చేసుకోవట్లేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళ అయినా ఒక పౌడరు, కాటిక, బొట్టు పెట్టుకోకుండా బయటకు వచ్చిన మహిళ ఎక్కడైనా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు మహిళలు. ఎందుకనంటే వాళ్ళ ఇష్టం బట్టి. తల్లిదండ్రులను, తోడబుట్టిన చెల్లెలను పట్టించుకుని సీఎం చంద్రబాబుకి కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తడిగుట్టతో గొంతు కోసే నీచుడని, అధికారం కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధపడతారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనల గురించి ప్రజల దృష్టిని మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. లాకప్ డెత్ పై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని, అలాగే పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాట్లాడేటటువంటి ప్రయత్నం ఫ్రస్ట్రేషన్ లో ఇవాళ ఉన్న లా అండ్ ఆర్డర్ దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేసింది. లాకప్ లోనే చనిపోయేటటువంటి కార్యక్రమం వచ్చింది, పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసే కార్యక్రమం వచ్చింది. ఇవన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, మావిగన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషణ భూషణలు మాట్లాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులకు కనీసమైనటువంటి దినవారాలు కూడా చేయనటువంటి మీరు ఇవన్నీ నిజంగా మాట్లాడకూడదు మేము. ఎందుకంటే మీ కుటుంబ సమస్యలు మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు, కుటుంబ సమస్యలు వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చెల్లి గురించి, తల్లి గురించి, బాబాయ్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి లోకేష్ కు బాబాయ్ ఉన్నాడు తెలుసుగా, ఎక్కడున్నాడు? ఏం చేశారు మీ బాబాయ్ని? మీరు మీ తమ్ముడిని, అరే మీ పార్టీని సస్పెండ్ చేసావు స్వామి, నువ్వు మర్చిపోయావా? మీ పార్టీని సస్పెండ్ చేశావు. చివరికి పాపం ఆయనకి మెంటల్ గా బాగోపోతే సంఖ్యలు లేచి లోపల పెట్టినటువంటి సందర్భాలు. నువ్వు ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ దొరికింది కదా ఏదో ఒక చిన్న విమర్శ అని చెప్పేసి దాన్ని పట్టుకుని పెద్ద చేసి గందరగోళం చేసి అసలు దాని మీదే కమాన్ నీ కుటుంబం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏంటో తేల్చుకుందాం, నువ్వు ఏం చూసావో, ఏం చేశావో. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి, అనవసరమైన మాటలు మాట్లాడి మా చేత అనిపించుకునే కార్యక్రమం. నువ్వు నీ కుటుంబాన్ని పట్టించుకోలేదు, నీ అబ్బాయి తప్ప రెండో మార్గం లేదు. ఎన్టీ రామారావు గారి కుమార్తెను చేసుకున్న తర్వాత మీ తల్లిదండ్రుల్ని, మీ కుటుంబాన్ని వదిలేసి, గాలికి వదిలేసి హైదరాబాద్ లో తిరిగినటువంటి పెద్ద మనిషి నువ్వు. ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మేము గొడవల పార్టీ, పరశురాముడు గొడవలు అని చెప్పాము ఆయన చెబుతుంటే, మాది గొడవల పార్టీ, ఆయన తడిగొడల పార్టీ. గొంతు కోసేస్తాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరి గొంతైనా కోస్తే పోస్ట్ మార్టంలో కూడా రిపోర్ట్ దొరకదు. డాక్టర్లు ఎంత వెదికి పోస్ట్ మార్టం చేసినా అంత బ్రహ్మాండంగా తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాది గొడవల పార్టీ, మాది రౌడీల పార్టీ. ఇవుళ్ళే రౌడీలు, ఇవుళ్ళు రౌడీలు.
మనం చూశారుగా మీరు, మా కార్లు బాగా కొట్టారు, మా ఇంటి మీద దాడి చేశారు, ఎక్కడ పెడితే అక్కడ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ముద్దాయిని వదిలించండి, మాకు అప్పచెప్పండి ముద్దాయిని, ఆ సంగతి తెలుస్తా ఉంటున్నారు. ఎవరు రౌడీ పార్టీ? ఎవరు రౌడీ పార్టీ అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. లాకప్లో చచ్చిపోతున్నారు, అదేమంటే రౌడీలు అంటారు వాళ్ళని. ఎవరిది గొడవల పార్టీ? ఎవరు దౌర్జన్యాల పార్టీ? మీది దౌర్జన్యాల పార్టీ, మీరు దౌర్జన్యకారులు. కాకపోతే మెత్తగా ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు తప్ప మీ అంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు, మీ అంత దారుణమైన హత్యలు చేసే రాజకీయాలు చెప్పారంటే బోల్డెన్ ఉన్నాయి. వాళ్ళు చేసిన హత్యలు, నారా చంద్రబాబు నాయుడు గారు రహస్యంగా చేసిన హత్యల గురించి బోల్డ్ చెప్పొచ్చు, ఇప్పుడు టైం లేదు, అది వేరే విషయం. ఇలా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా అయ్యా బాబు గారు కాస్త బుద్ధి తెచ్చుకోండి అయ్యా. ఈ 2 సంవత్సరాలు ఏం చేసావో చెప్పబోయా. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి మీరు ప్రయత్నం చేసినా ఏం ఉండదు, మొత్తం గోల్మాల అయిపోయింది. మీ పార్టీ మొత్తం గోల్మాల అయిపోయింది. ఎవ్వరూ మీ పార్టీని మెచ్చుకునే పరిస్థితి లేరు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా మీరు తొంగలో దొక్కారు. అదేమంటే లడ్డూలో కల్తీ, గొడ్డల పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి ఇలాంటి సొల్లు కబుర్లు అన్నీ చెప్తున్నారు. రాజకీయం మాట్లాడమంటే రాజకీయం మాట్లాడరు. అలా మీ కుటుంబం గురించి మీరు మళ్ళా మాట్లాడితే మీ కుటుంబం గురించి చాలా మాట్లాడతాం, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చాలా మాట్లాడతాం మీ కుటుంబం గురించి, మీరు చేసినటువంటి, మీ కుటుంబంలో మీరు చేసినటువంటి దుర్మార్గాల గురించి రోజు ఎండగట్టేటటువంటి పరిస్థితికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలు చేసి కుటుంబాలు నాకు అర్థం కాలేదు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.